ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడవ టెస్టు మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో అశ్విన్ ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ గురువారం భారత్కు రానున్నాడు అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో పలు విషయాలపై రోహిత్ మాట్లాడాడు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, మిగిలిన 2 టెస్టుల్లో అతడు ఆడడని వెల్లడించాడు. స్వదేశానికి వెళ్లిపోతాడని తెలిపాడు. టీమిండియా తరపున అశ్విన్ 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడాడు. మొత్తం 4400 పరుగులు సాధించాడు. ఓవరాల్గా 765 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రిటైర్మెంట్ ప్రకటించాక అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ, భారత్ తరపున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు రిటైర్మెంట్ టైం వచ్చిందనుకుంటున్నా. కెరీర్లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3503 పరుగులు సాధించా. భారత క్రికెట్లో నా భాగస్వామ్యం ఉండడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెటర్గా ఇదే నా చివరి రోజు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ నాకు ఇష్టమైన క్రీడను మాత్రం ఇప్పట్లో విడిచిపెట్టాను. ఇకపై క్లబ్ క్రికెట్లో మాత్రమే ఆడనున్నాను. భారత క్రికెట్తో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. ఈ 14 ఏళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నడిచిన భారత క్రికెట్ బోర్డుకు, నా సహచరులకు ధన్యవాదాలు. అదేవిధంగా కొంతమంది కోచ్లు కూడా నా కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అంతేకాకుండా రోహిత్, విరాట్, అజింక్య రహానే, పుజారా వంటి ఆటగాళ్లు స్లిప్స్లో క్యాచ్లు అందుకోవడం వల్లే ఈ రోజు నేను ఇన్ని వికెట్లు సాధించగలిగాను. టెస్టు సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఆస్ట్రేలియా జట్టుపై ఎన్నోసార్లు గొప్పగా ప్రదర్శన చేశాను. ఆస్ట్రేలియా చాలా గొప్ప జట్టు. అందుకే ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నా అని అశ్విన్ పేర్కొన్నాడు. అశ్విన్ సరైన సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించాడా? అశ్విన్ సిరీస్ మధ్యలో ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.